అన్నమయ్య జిల్లా నందలూరులో జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు మరియు మల్లినేడి తిరుమల రావులు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైకో ప్రభుత్వం పోవాలి, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రావాలని వారు అన్నారు. ముందుగా నాగిరెడ్డిపల్లి మారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగిరెడ్డిపల్లి నుండి ర్యాలీగా బయలుదేరి ప్రజలకు అభివాదం చేస్తూ పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ పార్టీ కార్యాలయం వరకు చేరుకుని పార్టీ కార్యాలయం ప్రారంభించారు. స్థానిక మహిళలు, నాయకులకు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత సైకో ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపిస్తుందని అన్నారు. సైకో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని, మంచి రోజులు రాబోతున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటు రాజంపేట నియోజకవర్గ నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు జనసేన తరపున వచ్చే ఎన్నికల్లో విజయ డమరుకం మోగించడం ఖాయమన్నారు. అనంతరం దాదాపు 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మాజీ జడ్పీటీసీ ఎల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కుప్పాల జ్యోతి, కత్తి నరసింహులు, శరత్ బాబు, మాజీ ఎంపీటీసీ చల్ల నాగేంద్ర, ఆకుల చలపతి, గురివిగారి వాసు, భారతాల ప్రశాంత్, తిప్పాయిపల్లి ప్రశాంత్, కట్ట మల్లికార్జున, టీడీపీ నాయకులు చామంతి పెంచలయ్య, తోట శివశంకర్, కానకుర్తి వెంకటయ్య, తుంటి రమణయ్య, కురమణి నువ్వుల రమణయ్య, ఎన్ఆర్ఐ రమణ, భాస్కర్, మడంపల్లి నారాయణ, పామురు వెంకటేష్, రాజంపేట జనసేన నేతలు నాసర్ ఖాన్, టివిఆర్ కుమార్, మౌలా, పత్తి నారాయణ, కట్టారు బాబు, చిట్టి భాస్కర్, రాజాచారి, నందలూరు జనసేన యువత షేక్ బాషా, షాకీర్, ఈశ్వర్, లక్ష్మీనారాయణ, సుబ్బు, దినేష్, కిట్టయ్య, విష్ణు, హరి మండలంలోని జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అర్రే కొదమ సింగం తిప్పింది రమీసం, గళమే విదిలించి గర్జించిన తేజం, చెడునే ఎదిరించే తెగువ ఉన్నవైనం, మంచి పంచేటి మనసు ఉన్న నైజం, ప్రశ్నించే నిజాయితీ ఆయుధమే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతంగా చేసుకున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే ఈ రాబో రోజుల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని తరమగొట్టేందుకు మన జన సైనికులందరూ కూడా కలిసికట్టుగా నడిచి మన రాబో మన ప్రభుత్వాన్ని, మన మిత్రపక్షమైన తెలుగుదేశంతో కలిసిన ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం అందరికీ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు, పోలీసులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో మన నందలూరు గ్రామంలో నూతన జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాజంపేట అడ్డా కాబోతుంది. ఇది మీరు అందరూ చూస్తారు. జనసేన అడ్డా అవుతుంది. ఇది రాజంపేటలో జనసేన జెండా ఎగురుతుంది. ఆ ఎగురుతును ప్రజలు చూస్తారు, మీరు కూడా చూస్తారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల జనసేన పార్టీ జెండా అందరూ కూడా మర్చిపోరు. ఎప్పుడూ కూడా మన శ్రీనివాసరాజు గారిని మంచి వ్యక్తి, మంచి ప్రజల్లో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు ఆదరిస్తారని, ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక పండుగ వాతావరణం రాజంపేట కాన్స్టిట్యున్సీలో నిలబడి ఉంది అంటే దీనికి ప్రధాన కారణం మన శ్రీనివాసరాజు గారు గతంలో
మనం ఇక్కడున్న 6 మండలాల్లో అంటే ఏ విధంగా అయితే రాజంపేటను కేంద్రంగా చేసుకుని 6 మండలాల్లో అత్యధిక మెజారిటీ క్షేత్రస్థాయి వరకు ప్రతి మారుమూల గ్రామం వరకు జనసేన జెండాను విస్తరింపజేయాలనే దృఢ సంకల్పంతో మాధవరము ఒంటిమిట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నందులూరు తీసుకున్నారు. ఆల్రెడీ రాజంపేటలో ఉంది. రేపు రాబో రోజుల్లో సుండుపల్లి, వీరపల్లిలో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు కావచ్చు, రకరకాలుగా నష్టపోయినట్టు ఈ రాజంపేటలో కడప జిల్లా ప్రతి నియోజకవర్గంలో అత్యధికంగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా వెనకబడిన ప్రాంతం, అత్యధిక నష్టపోయిన ప్రాంతం ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీ. అందుకే గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రాజంపేటలో ఏ విధంగా అయితే అన్నమయ్య డ్యామ్ యొక్క బాధితులు ఉన్నారో అలాగే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, పారిశ్రామికంగా అయితే ముఖ్యంగా రాజంపేటకు అనేక అన్యాయం జరిగింది. నందులూరు లోకో షెడ్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆల్విన్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటన్నిటిని నెత్తిన ముద్దు పెడుతూ ఈపులు రుద్దుతూ పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ కడప జిల్లాలో రైల్వే కోడ్ రాప్సా నుంచి కడప జిల్లా చక్కెర కర్మాగారం, స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఏ ఒక్క పారిశ్రామికాలంటే ఏ ఒక్కరు రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. వీళ్ళందరూ మొట్టమొదట ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండేందుకు మొట్టమొదట జిల్లాలో గెలవబోయే కేంద్రం రాజంపేట నియోజకవర్గం. దానికి అత్యంత పునాదులు వేస్తూ క్షేత్రస్థాయిలో అధికంగా ప్రయత్నిస్తూ ప్రజల సమస్యల వెనుక నిలబడుతున్నటువంటి శ్రీనివాసరాజన్న గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పెద్దలు అన్నట్టు జిల్లాలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇచ్చిపోయే సీటు రాజంపేట కావాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.